ప్రజల్లో ప్రజల పక్షాన ఉంటే ప్రజలు వాటంతా నయ వస్తాయని చెప్పవచ్చును. నేటి కాలంలో ప్రజల పక్షానంటూ ప్రజల కోసం పాటుపడుతున్నారు. ప్రజా ఉద్యమంలో ముందుకు సాగుతున్నారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా ప్రజా పరమావధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. అందుకే వారు పోటీ చేసే స్థాలు విజయలక్ష్మి వరించిందంటే దానికి కారణము వారిపై ఉన్న నమ్మకము, మరీ ముఖ్యంగా అతను మాట ఇస్తే నెరవేరుస్తున్న నమ్మకము. ఆ నమ్మకమే వారిని అనేక మార్లు ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. వారే తిరుపతి శాసనసభ్యులు అరణ్య శ్రీనివాసులు గారు. అరణ్య శ్రీనివాసులు గారు చిన్నతనం నుండి ప్రజాసేవలు చేయాలనే ఆశయంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి రావడం కాకుండా తనకున్న స్థానికాన్ని ఉపయోగించుకొని, తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మరింత సేవ చేస్తూ ప్రజల హృదయాల్లో తన ఏదైన ముద్రను సంపాదించుకున్నారు. అతను ఏ సమస్య ప్రజలకు వచ్చినా తన సమస్యగానే భావించి ఆ సమస్య తీర్చి ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. పదవులతో సంబంధం లేకుండా ప్రజాసేవ పరమాధికి కొనసాగుతున్న వ్యక్తి ఎవరంటే అరణ్య శ్రీనివాస్ అని చెప్పవచ్చును. అరణ్య శ్రీనివాసులు గారు తిరుపతి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అనేక మంది కూడా అతన్ని మేము గెలిపిస్తామని ముందుకు వచ్చారంటే దానికి కారణము అక్కడ ప్రజానీకానికి అరణ్య శ్రీనివాసుల పైన ఉన్న నమ్మకం చెప్పవచ్చును. జనసేన తరపున అరణ్య శ్రీనివాసులు గారు తిరుపతి నుండి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం కాకుండా తిరుపతి ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం అమలు చేయడానికి కృషి చేస్తుందని చెప్పవచ్చును. ఆనాడు ఎన్నికల్లో సభలో కానీ ఎన్నికలు పోటీ చేసినప్పుడు కానీ తిరుపతి ప్రజలకు నేను గెలిస్తే తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనాన్ని ఏర్పాటు చేస్తాను ప్రత్యేకంగా ప్రతి ఒక్క నెలకు ఒకసారి అని చెప్పినాడు. అన్న మాట ప్రకారమే మన తొలి బోర్డు సమావేశంలోనే శ్రీవారి దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెల మొదటి మంగళవారం నాడు తిరుపతిలో ఉన్న ప్రజానీకానికి శ్రీవారి దర్శనాన్ని ఏర్పాటు చేయడంలో ఆ బోర్డును చైర్మన్ కానీ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం ఒప్పించడంలో అరణ్య శ్రీనివాస్ గారి కృషి అని చెప్పవచ్చును. వారి కృషి ఫలితంగానే తిరుపతి ప్రజానీకానికి ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం భాగ్యం కల్పించడం జరిగింది. అంతేకాకుండా అనేక కార్యక్రమాలను కూడా తిరుపతిలో ఉన్న డ్రింకింగ్ వాటర్ సమస్యలను తీర్చడంలో కానీ లైటింగ్ సమస్యలు తీర్చడంలో కూడా ముందుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ తిరుపతిలో పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దడానికి ఒక ప్లానింగ్ రూపొందించి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంతో మాట్లాడి అనేక నిధులు తెచ్చే విధంగా కూడా కృషి చేస్తున్నారు. ఆ నిధులను తీసుకొచ్చి ప్రజలకు అందించడంలోనూ ప్రజలకు ఖర్చు చేయడంలో కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం గారు ఇటీవల కాలంలో తిరుపతిలో బహిరంగ సభలో చెప్పినారు, తిరుపతి పట్టణాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగుతున్న తిరుపతి పట్టణాన్ని నేను దత్తత తీసుకొని ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం నెరవేరుస్తానని కూడా చెప్పడం జరిగింది. దానికి కారణము అరణ్య శ్రీనివాసులు గారిని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. అరణ్య శ్రీనివాసులు గారు కృషి ఫలితంగా తిరుపతి నగరం ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందింది, మరింతగా అభివృద్ధి చెందుతుందని కూడా చెప్పవచ్చును. తిరుపతి పట్టణాన్ని వేగవంతంగా చేయడానికి, తిరుపతి పట్టణాన్ని మరో రకంగా అభివృద్ధి చేయాలంటే ఒక దిక్సూచి లాంటి అవసరాన్ని భావించి ఆ దిక్సూచిని కూడా ఏర్పాటు చేసి వాటికి ప్లానింగు కార్యాచరణ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆ నిధులన్నిటి కూడా ఇవ్వడానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. ఆ నిధులు విడుదలైన వెంటనే తిరుపతి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడమే కాకుండా తిరుపతి ప్రజలు వేసవి కాలంలో కొంత తాగునీటి సమస్యను ఎదుర్కోవటం జరుగుతుంది. ఆ తాగునీటి సమస్య కూడా పూర్తిగా నివారణకు కూడా కృషి చేయడం జరుగుతుంది.
తిరుమలకు వచ్చే భక్తుల కోసం కూడా అనేక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా శ్రీవారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొంది సుఖ సంతోషాలతో వెళ్ళాలని కూడా సూచిస్తున్నారు. శ్రీవారి ఆశీస్సులు పొందిన వాళ్ళు తిరుపతికి వచ్చి అనేక దేవాలయాలను దర్శించుకునే విధంగా కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అంటే రవాణా మార్గాలను కూడా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు కూడా తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందంటే అది అరణ్య శ్రీనివాసులు గారి కృషి అని చెప్పవచ్చును. ఎప్పటికప్పుడు 24 hours ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమ విధేయంగా ముందుకు సాగుతున్న నాయకుడు ఎవరంటే అరణ్య శ్రీనివాసులు అని చెప్పవచ్చును. జనసేన పార్టీలో పోటీ చేసినప్పుడు 21 స్థానం ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ సంబంధంలో మొట్టమొదటి స్థానం గెలిచే సీటు పిఠాపురం అయితే, రెండో స్థానం గెలిచే సీటు తిరుపతి అని కూడా ఆనాడు ఎన్నికల ముందే ప్రజలంతా కూడా బాగా చెప్పినారు. శ్రీనివాస్ గారి గెలుపు నల్లేరుపేట నాలుగుగా చదువుతుందని చెప్పినారు తిరుపతి ప్రజలు. దానికి కారణం ఏంటంటే అరణ్య శ్రీనివాసులు గారు ప్రజల మనిషి అని, అతన్ని గెలిపిస్తే తమ సమస్యలను నెరవేరుస్తానని, అతన్ని గెలిపిస్తే తమ సమస్యలను కూడా అన్నిటిని కూడా పేదవారికి మరింతగా మేలు చేస్తాన ఉద్దేశంతో అతను భావించి ముందుకెళ్ళినాడు. ఆ విధంగా చేయడం వల్లనే నేడు ప్రజల ఉదయాల్లో కూడా శస్త్ర సంపాదించడం కాకుండా తిరుపతి ప్రజల యొక్క బ్రహ్మరథం బట్టి అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కాకుండా తిరుపతిలో అనేక నిధులు తీసుకొచ్చి ఖర్చు చేసి తిరుపతి అభివృద్ధి ఆర్థికంగా చేయడంలో కూడా ముందుంటున్నారు. జనసేన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉంటున్న అరణ్య శ్రీనివాసులు గారికి ఎన్డీఏ కూటమి అధికారం రాగానే మంత్రి పదవి వచ్చిందని అందరూ భావించినారు అరణ్య శ్రీనివాసులు గారికి. కానీ కొన్ని రాజకీయ సమీకరణాల భాగంగా అతనికి మంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేకపోయినారు. భవిష్యత్తులో నీకు పార్టీలోను ప్రభుత్వంలో తగిన స్థానం గుర్తింపిస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు అరణ్య శ్రీనివాసులు గారికి మాట ఇవ్వడం జరిగింది. అతను కూడా పవన్ కళ్యాణ్తో ఒకటే మాట చెప్పారు, సార్ నాకు పదవి వచ్చిన రాకపోయినా పర్వాలేదు, మీరు మన పార్టీ దినదిన అభివృద్ధి చెందాలి, మీరు ప్రజలకు మంచి చేసి ప్రజల హృదయాలు మీరు స్థానం సంపాదించుకోవాలని కూడా తెలియజేశారు. అందుప్రకారంగానే ముందుకెళ్తున్నారని చెప్పవచ్చును. ఆ మాటలు చెప్పడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి అరణ్య శ్రీనివాసుల పైన మంచి నమ్మకం ఉంది. దాని కారణము ఇతను ప్రజల మనిషిని తెలియజేయటము. ఈ విధంగా అరణ్య శ్రీనివాసులు గారు ఒక పక్క పార్టీలోను ఒక పక్క ప్రజల్లో కూడా మంచి సంస్థానాన్ని ఏర్పరచుకొని తిరుగులేని నాయకుడిగా, ఎదురులేని ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకా మరొక విషయం ఏంటంటే తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా సౌకర్యాలతో పాటు కూడా వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడంలో అరణ్య శ్రీనివాస్ గారి కృషి అనలేదని చెప్పవచ్చును. ఇవాళ తిరుపతి వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ అరణ్య శ్రీనివాసులు గారి ఫోటోలకు అక్కడ ఉన్న ప్రజానికం ఫలాభిషేకాలు చేస్తున్నారంటే దానికి కారణము అరణ్య శ్రీనివాసులు గారి కృషి ఫలితంగా తిరుపతి ప్రజలకు గత ప్రభుత్వము ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న మొదటి మంగళవారం నాడు ఇచ్చే దర్శన భాగ్యాన్ని ఎత్తేయడం జరిగింది. మళ్ళీ పునరావృతిస్తామని కూడా ఆనాడు ఎన్నికల సభలో సందమయ్యాడు పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలను అరణ్య శ్రీనివాసులు గారు సీఎంకు డిప్యూటీ సీఎంకు గుర్తు చేసి తొలి సమావేశాలను ఏర్పాటు చేయడం వలన తొలి సమావేశాలను తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తానని చెప్పడంతో వారి మొహాలు శ్రీను ఉంచి ఇంకా ప్రతి మంగళవారము ప్రతి నెల మొదటి మంగళవారము స్వామివారికి దర్శన భాగ్యం తిరుపతి ప్రజల దర్శన భాగ్యం ఏర్పాటు చేయడంలో అరణ్య శ్రీనివాస్ గారి కృషి ఎనలేని చెప్పడంలో కూడా ఏమాత్రం లేదు. అందుకే నేడు ఈరోజు అనేక తిరుపతి వ్యాప్తంగా ప్రజలు కూడా అతనుకున్న అభిమానంతో అరణ్య శ్రీనివాస్ ఫోటోలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలకు ఫలాభిషేకం చేస్తూ వాళ్ళ అభిమానాన్ని సాటి చేస్తున్నారు. అన్నిటితో ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ప్రజల వాటంతా వస్తాయని కాకుండా ప్రజల కూడా స్థానం సంపాదించుకోవటం అనే దానికి అరణ్య శ్రీనివాసులే ఒక ముఖ్య ఉదాహరణ అని చెప్పవచ్చును. అరణ్య శ్రీనివాసులు గారు నేడు యువతరం ఎమ్మెల్యేలకు మంచి ఆదర్శపైన చెప్పవచ్చును. నీతి నిజాయితీగా ఉంటూ అంతేకాకుండా
ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న యోధుడిగా కూడా తిరుపతి ప్రజానీకం అభివర్ణిస్తున్నారు. భవిష్యత్తులో అనేక పదవులను పొందాలని, ప్రజలకు మంచి సేవ చేయాలని అరణ్య శ్రీనివాసులు గారిని ఆశీర్వదిద్దాం. For more updates, like, comment, subscribe to our channel.